ఒక వెబ్‌సైట్ ఉందండి. ఏ వెబ్‌సైట్ కావచ్చు. ఇది ఎంప్లాయీస్ డెవలపర్స్ డాట్ కామ్. ఈ వెబ్‌సైట్ వాళ్ళు కంప్లీట్‌గా ఒక కైండ్ ఆఫ్ ఇంటీరియర్స్ అండి వీళ్ళు. డెవలపింగ్ అండ్ ఇంటీరియర్స్‌లో ఉన్నారు. ఇలా ఒక బ్రాండ్ అవేర్‌నెస్ మనం క్రియేట్ చేయాలి. ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఉంది. ఫస్ట్ నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేశాను. దీనికి నాకు బ్రాండ్ అవేర్‌నెస్ కావాలి. దానికోసం మనము ఫేస్‌బుక్ వెళ్తాం. దానికన్నా ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి క్వెషన్స్ ఉన్నా నాకు ఒక్క మెసేజ్ ఫార్వర్డ్ చేయండి. ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, నా యూట్యూబ్ కామెంట్‌లో గాని నేను ఆ వీడియో రికార్డ్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను అండి కంప్లీట్‌గా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఇక్కడ ఫేస్‌బుక్ మేనేజర్ ఉంటుంది. ఫేస్‌బుక్ మేనేజర్‌లో మనకు కావాల్సిందల్లా గుర్తుపెట్టుకోవాల్సింది క్రియేట్ ఆప్షన్ ఉంటది. క్రియేట్ ఆప్షన్‌లో ఫస్ట్ అవేర్‌నెస్ క్లిక్ చేస్తే షో యూర్ యాడ్స్ టు ద పీపుల్ హూ ఆర్ మోస్ట్ లైక్లీ రిమెంబర్ దెమ్. రీచ్ బ్రాండ్ అవేర్‌నెస్ వీడియో వ్యూస్. అయితే అసలు ఇమేజ్ బెటరా? వీడియో వ్యూస్ బెటరా? మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీరు పెట్టుకున్నప్పుడు మాత్రం మీరు పెట్టాల్సిన ఆప్షన్ వచ్చి వీడియో పెట్టుకోవాలి. అప్పుడు మనకు వ్యూస్ తెలుస్తాయి. అవేర్‌నెస్ తెలుస్తది. ఇప్పుడు నాకు ఈ వీడియోకి 14 వ్యూస్ ఉన్నాయి. మీరు నా ఇన్‌స్టాగ్రామ్‌లో చూసుకోవచ్చు. 14 వ్యూస్ ఉన్నాయి. దీన్ని ఎట్లా మనం ఇంక్రీజ్ చేసుకోవాలి అవేర్‌నెస్ ద్వారా. నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఏదైతే మనం అవేర్‌నెస్ క్రియేట్ చేస్తున్నామో కంప్లీట్‌గా ఆ ఒక్క పేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్‌స్టాగ్రామ్ అని ఫేస్‌బుక్ పేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏదో మనం ఇస్తున్నాం కదా అని కాకుండా ఇక్కడ మనకు ఆ పేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఏ పేజ్ అయితే మనకుందో ఆ పేజ్ అయితే మనకిక్కడ యాక్సెస్ అనేది కంపల్సరీ కావాలి. సో, ఆ పేజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఏదైతే మనకిక్కడ ఆప్షన్ ఉందో ఇప్పుడు డన్. ఇది అయిపోయిన తర్వాత మన డైలీ బడ్జెట్ మనం 200 పెట్టుకుంటాం. లేదంటే పర్ డే వచ్చి రూ. 99 పెట్టుకోవచ్చు. మరేంటంటే డైలీ మీకు చేంజ్ అవుతది. మీరు 95 పెట్టారనుకోండి యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే దాని బడ్జెట్ ప్రకారంగా మీకు మోడిఫికేషన్ అయిపోతది. ఇప్పుడు నేను 55 పెట్టాను. చూసుకున్నట్టయితే లేదు. మినిమమ్ బడ్జెట్ వచ్చి రూ. 90 నుంచి మీకు వస్తది. సో, మాకేంటంటే రూ. 92 పెట్టుకోవచ్చు. మీకు అట్లా కావాలనుకుంటే. సో, తీసుకున్నాక ఇక్కడ మనకు స్టార్ట్ డేట్ మెన్షన్ చేస్తున్నాం. ఎండ్ డేట్ మెన్షన్ చేయట్లేదు. మన ఇష్టం. మెయిన్‌గా లొకేషన్. లొకేషన్ వచ్చి మనకు ఎక్కడైతే మనకు మెయిన్‌గా మనకు ఉన్న ఆప్షన్ వస్తదో లొకేషన్ ఎర్రగడ్డ. ఇదొక మేజర్ సిటీ ఆఫ్ ద మిడిల్ ఈస్ట్. అప్పుడు ఏం చేస్తున్నా ఇక్కడ డ్రాప్ పిన్ తీసుకొని ఇక్కడ డ్రాప్ పోస్ట్ చేస్తున్నా. ఈ లొకేషన్ ఏదైతే ఇచ్చేసానో అది తీసేసుకొని సరౌండింగ్ మనకు 16 కిలోమీటర్స్ వరకు మనం పెట్టేసాం. ఇది. వద్దనుకుంటే తగ్గించుకోవచ్చు. మీ ఇష్టం అది. 12 కిలోమీటర్స్ వరకు పెట్టుకోవచ్చు. అయిపోయిందా? ఇక్కడ మెయిన్‌గా ఇది మనకున్న ఫోకస్. మీకిక్కడ ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అవన్నీ మనకిక్కడ చూసుకోవచ్చు. లొకేషన్ గాని, ఇంట్రెస్ట్ గాని, ఏదైతే మనకు ఆడియన్స్ ఉందో అవన్నీ మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ఇక్కడ ఒరిజినల్‌లో మనకు అప్లై ఫర్ వాల్యూ రూల్ అడ్వర్టైజ్ అని ఇక్కడ ఫుల్ అని ఏదో ఉంటాయి. మనకు అవసరం లేదు అవన్నీ. ఉన్నవన్నీ సరిపోతాయి మనకు. ఇక్కడ క్లిక్ చేసుకున్నట్టయితే ఏమైనా ప్లేస్‌మెంట్స్ కావాలంటే చూసుకోవచ్చు ఇక్కడ మనం. మీకు ప్రతి ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. మీరు చూసుకోవచ్చు. ఏదైతే మీకు ఆప్షన్స్ కావాలో అవి మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత ఇక్కడ మీకేమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే, ఏదైనా ఆప్షన్ మీకు ఎడిట్ ప్లేస్‌మెంట్ కంట్రోల్ మీకు కావాలనుకుంటే, సో, ఇక్కడ మీరు ఇవన్నీ చూజ్ చేసుకోవచ్చు కావాలంటే. లేదు అంటే మనము ఇది టు రన్ యాడ్స్ ఇన్ ఇండియా యూ నీడ్ టు డిక్లేర్ ద యాడ్స్ ఆర్ రిలేటెడ్ సెక్యూరిటీస్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్. ఇది వేరే డిఫరెంట్ ఇది. మనకు అవసరం లేదు ఇది. సో, ఇక్కడ మనకి ఏ ఆప్షన్ కావాలో మనం ఆప్షన్ చూసుకుంటాం. సేవ్ ఆడియన్స్ క్లిక్ చేసాం. ఇక్కడ మనకు ఏజ్ వరకు మనకుంటది. ఇక్కడ మనం ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకున్నా గాని, అంతా మనకు ఇక్కడ కంప్లీట్ ఉంటది ఇది చూసుకొని మనం చేంజ్ చేసుకోవాలి. ఏదైనా ఆప్షన్ గాని, ఇక్కడ చూసి చేంజ్ చేసుకోవాలి మీకేదైనా గాని. ఇక్కడ ఏదైతే మనకుందో అది మనం చూసుకోవచ్చన్నట్టు. నెక్స్ట్ వచ్చాక మనము నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మేజర్‌గా ఇక్కడ ఉన్న ఆప్షన్ ఏంటంటే, మన అకౌంట్ 3 అకౌంట్ ఎనేబుల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం తీసుకోవాల్సింది యూజ్ ఎగ్జిస్టింగ్ పోస్ట్. సెలెక్ట్ పోస్ట్ తీసుకొని ఏదైతే మన ఇన్‌స్టాగ్రామ్‌లో మనం పోస్ట్ చేసామో, ఆ ఆప్షన్‌లో మనం ఏదైతే వీడియో గనక మనం పెడుతున్నామో, ఆ ఆప్షన్ తీసుకొని, సో, ఏదైతే మనము అది క్రియేట్ చేసామో, అది కంటిన్యూ క్లిక్ చేసుకొని, ఇక్కడ ఓవరాల్‌గా ఈ కాల్ టు యాక్షన్‌లో వాట్సాప్ మెసెంజర్ యాడ్ చేసుకోవచ్చు.
ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. ఈ వాట్సాప్ మెసేజ్ యాడ్ చేసుకున్నప్పుడు ఆ నెంబర్ వాట్సాప్ బిజినెస్‌లో ఉండాలి. అది కంప్లీట్ గుర్తుపెట్టుకోవాలి. చేసుకొని మనము ఇక్కడ పబ్లిష్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఆ బ్రాండ్ అవేర్‌నెస్ ఇంక్రీజ్ చేసుకుంటా మన వ్యూస్ అనేది మనం పెంచొచ్చు. ఎప్పుడైతే అమౌంట్ యాడ్ అవుతదో ఇమ్మీడియేట్‌గా యాడ్ స్టార్ట్ అయిపోయి మనకు బడ్జెట్ డిడక్ట్ అవుతూ మనకు బ్రాండ్ అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతది. పేమెంట్ అనేది మనం ఎట్లైనా యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టం విధంగా. యాడ్ చేసుకొని మనము ఈ బ్రాండ్ అవేర్నెస్ యాడ్‌ని మనము రన్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం పేమెంట్ యాడ్ చేస్తామో అప్పుడు మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా రన్ అవుతుంది. ఇప్పుడు దీనికి నేను ఇచ్చే బడ్జెట్ రూ. 250. డైలీ నేను ఎంత పెట్టాను? రూ. 90 పెట్టాను. బట్ ఇక్కడ నేను బడ్జెట్‌లో సింపుల్‌గా నాకు కావాలంటే అక్కడ 90 పెట్టాను కదా! 90 యాడ్ చేసుకోవాలంటే మీ ఇష్టం 100 కూడా యాడ్ చేసుకోవచ్చు. 250 యాడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం. ఇప్పుడు నేను చేస్తున్నా 100 యాడ్ చేస్తున్నా. ఏదైతే మనకుందో అది యూజ్ చేసుకొని మనం చేయాలి. సో, జస్ట్ వెయిట్ ఫర్ సెకండ్ యాడింగ్ పేమెంట్. మనం పేమెంట్ యాడ్ చేసాం. ఇక అయిపోయింది. ఇప్పుడు క్యాంపెయిన్ ఉంది. ఇప్పుడు ప్రీవియస్ ఏదైతే పేమెంట్ ఎర్రర్ ఉందో ఇప్పుడు నో యాడ్స్ అని తర్వాత అండర్ రివ్యూ అని మీకు పేమెంట్ యాడ్ అయిపోయి మీరు క్యాంపెయిన్ రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నో యాడ్స్ ఉంది. తర్వాత మీకు కంప్లీట్‌గా క్రియేట్ అయిపోయి ఆప్షన్ క్రియేట్ అయిపోతది. సో, ఈ విధంగా ఏదైనా మీరు యాడ్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ నో యాడ్స్ అని వస్తాయి. తర్వాత మీరు ఏదైనా హ్యాపీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థాంక్ యూ సో మచ్.